నేను ఒక సాదాసీదాగా ఈ వర్తమానాన్ని మీకు అందించట్లేదు కానీ ఒక హెచ్చరికను దేవుని వాక్యంలో మీకు అందిస్తున్నాను. చాలామంది అనుకుంటారు మా చిన్నప్పటి నుంచి కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వస్తారు, జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని చెప్తున్నారు కానీ ఇంకా రావట్లేదు ఏంటి అనేటువంటి అనుమానాలు చాలామందికి ఉన్నాయి. కానీ నేటి పరిస్థితులను ఒక్కసారి మీరు ఆలోచించేయండి. జియో పాలిటిక్స్ని ఒకసారి ఆలోచించేయండి, ప్రపంచ పరిస్థితులను ఒకసారి ఆలోచించేయండి, యుద్ధాలను ఒకసారి ఆలోచించేయండి, ఇస్రాయేల్ చరిత్రను ఒకసారి ఆలోచించేయండి, అంత్యదినాల్లో జరిగిన సంభవాల గురించి ఆలోచించేయండి. మనము ఈ యొక్క యుగాంతానికి అతి సమీపంగా ఉన్నాం. చాలామంది ఫోర్ టెల్లర్స్ అనేటువంటి వారు, చాలామంది ప్రాఫిట్స్ ప్రవక్తలు ఈరోజు ఒకే మాట చెప్తున్నారు, మన యుగాంతానికి సమీపంగా ఉన్నాం, మనం డూమ్స్ డేకి సమీపంగా ఉన్నామని చాలామంది చెప్తున్నారు. కానీ బైబిల్ ఏం సెలవిస్తుంది? బైబిల్లో కొన్ని సూచనలు ఉన్నాయి, బైబిల్లో కొన్ని ప్రాముఖ్యమైన సూచనలు ఉన్నాయి. వాటిని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అందరూ బట్టి దయచేసి అందరూ కూడా వీడియో అయ్యేంత వరకు మీరు ఓపికగా ఈ వీడియోని చూడండి. మీరు ప్రత్యేకంగా ఒక సత్యాన్ని తెలుసుకోగలుగుతారు. మన చేతుల్లోంచి సమయం జారిపోతూ ఉంది, వేగవంతంగా ప్రపంచంలో పరిస్థితులు మారిపోతున్నాయి. జ్ఞానం కూడా రోజు రోజుకి అభివృద్ధి చెందుతుంది. నిన్న ఉన్నటువంటి జ్ఞానం ఈరోజు మనకు కనిపించట్లేదు. అంత్యదినాల్లో జ్ఞానం అధికమవుతుందని దానియేలు గ్రంథంలో రాయబడినట్లుగా ఈరోజు ఏ టెక్నాలజీ కావచ్చు, రోబోటిక్స్ కావచ్చు, ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన రీతిలో జ్ఞానము అధికమవుతుంది. ఇది యేసుక్రీస్తు ప్రభు రాకడికి సూచన అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి.